అందరం థ్యాంక్స్ చెప్తూ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనం అందరం కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము ఈరోజు బైబిల్ స్టడీకి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యము, మనం ఆదివారము వాక్యం విన్నా, గురువారం వాక్యం విన్నా, అది ప్రసంగమైన, అది బైబిల్ స్టడీ అయినా, ఇది మన జీవితాలలో మనము ప్రాక్టీస్ చేయాలి. బైబిల్ స్టడీ కదా అని మనం లైట్గా తీసుకోవచ్చు కదా, మనం వచ్చేది నేర్చుకోవడానికి కదా కదా. కాబట్టి ప్రతి ఒక్కటి మనం వాక్యాన్ని, అది బైబిల్ స్టడీ కావచ్చు, సండే సర్వీస్ కావచ్చు, వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడవచ్చు. ఎప్పుడైనా అది దేవుడు నాకే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 94వ అధ్యాయం 12వ వచనం. అందరు చూడండి, మేము ఈ బైబిల్ తీసిన తర్వాత నేను చదువుతాను. 94వ అధ్యాయము 12వ వచనము ఏముందంటే, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ఎవరట? ధన్యుడు. మనం చదువుతున్నాం, అందరం చదువుతున్నామండి. 1 2 3. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. సో పిల్లలు, ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, రాయమ్మా, యెహోవా ఎవరినైతే వాక్యం ద్వారా బోధిస్తాడో, ఎవరినైతే దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తాడో, ఎవరినైతే దేవుడు వాక్యం ద్వారా సరిదిద్దుతాడో వాడంతా ఎవరంట? వాడు. ఇప్పటివరకు మనము ఒక 5 ధన్యతలు నేర్చుకున్నాం కదా పిల్లరా. ఏంటి ఆ 5 ధన్యతలు? నంబర్ 1, మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. సో ఇక్కడ ప్రియులారా, ఎవరు ధన్యులంటే, ఎవరైతే చెడు సహవాసం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళంతా ధన్యులు. రెండోది మనం ఏం నేర్చుకున్నాము? తన పాపముల కొరకు పరిహారం ఉంది, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి ఆత్మలో కపటం లేని వారు ధన్యులు. రెండోది ఎవరు ధన్యులు? ఎవరైతే తాను చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపడతారో, పశ్చాత్తాపడి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతారో అంతే ఎవరంట? ధన్యులు. నాదేం తప్పు లేదు, అందరు చేసుకుంటారు కదా అని మనం సమర్థించుకోకూడదు. యూదా అలాగే సమర్థించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ పాపాలు ఒప్పుకోలేదు. ఎవరైనా మనం బాధపరిచినప్పుడు మనం ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంటే దేవుడు ఫస్ట్ పశ్చాత్తాపడాలి. ఇంటికి వెళ్ళి మనం పశ్చాత్తాపం అనేది రిపెంటెన్స్. If I hurt someone quickly, if I did something wrong, if I spoke something bad, I should go home, I should repent, I should feel bad. What I have done is not right. నేను చేసింది తప్పు, నేను చేసింది కరెక్ట్ కాదని మన మనసులో బాధపడాలి. అది పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేది అనుష ఎవరికి కనబడదు. ఎక్కడ జరుగుతుంది? మన లోపల జరిగేది పశ్చాత్తాపం. కానీ పాప క్షమాపణ అడగడానికి బయట జరిగే ప్రక్రియ. మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వాళ్ళంతా ధన్యులు. కరెక్ట్గా మనం ఆల్రెడీ వాటిని నేర్చుకున్నాం. నేనేం తప్పు చేశాను, ఆయనది తప్పు, ఆమెది తప్పు, మా భర్తదే రాంగు, ఆయన్ని సాల్వ్ చెప్పాలా, ఇలాంటి వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకున్నాము. ఇంకా 100 సంవత్సరాలైనా వీళ్ళు ఒక్క ఇంచు కానీ దేవుడు ఎదగలేదు. నేను చెప్తాను లేదు పిల్లలా, ఇది దేవుడు వాక్యం చెప్తుంది. మనం క్షమాపణ అడగలా, వాళ్ళని అడిగించుకోవాలా? బైబిల్ ఎక్కడన్నా వాళ్ళని క్షమాపణ అడగమని చెప్పమని ఉందా? ఎవరు చెప్పాలా?
కదా పిల్లలు. సో మనం వేరే వాళ్ళు కాదు, అందరూ ఒక టైపు, మనమే ఒక టైపు కదా పిల్లలు. మనం వేరే వాళ్ళు అన్నదంటే ఎవరు అనుకోవాలా? మనల్ని అనుకోవాలి. బెంగళూరులో ఒక చర్చ్లో ఒక మాస్టర్ గారు ఎవరినో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి రానిలేడండి. మీరు వెళ్ళిపోండి ఈ చర్చ్కి వెళ్ళిపోండి. ఎందుకు తెలుసా? అక్కడ గొడవలు వచ్చి ఇక్కడ ఆ పాస్టర్ ప్రాబ్లం, ఆ చర్చిలో ప్రాబ్లం అక్కడ కాదు, ప్రాబ్లము నీలో. ఆయన రానిడు జాక్పూర్ అన్నది అది ఎవరిని రానిడు అడుగుతాడు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఆ చర్చ్ దొరుకున్నావు? ఆ పాస్టర్ ప్రాబ్లం పాస్టర్ కాదు, ప్రాబ్లము నీది. సో సారీ, ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం తర్వాత నా మీద మొట్టి చెప్తావు. సో కాబట్టి ఆయన అసలు ఎంకరేజ్ చేయడండి. సో మనం నేను చర్చ్లో ఫ్యూచర్లో ఎంట్రీ చేయాలి. ఎవరైనా వస్తే ఫస్ట్ అడగాలి, ఎక్కడ పోతున్నావు? లేదండి నాకు వాక్యం ఎదగాల, ఓకే, అండ్ కొన్ని టీచింగ్స్ మంచిగా లేదు, అందుకే నేను ఈ ఫెలోషిప్లో వాక్యం వినడానికి వచ్చానంటే ఓకే. ఆ పాస్టర్ అలా పాస్టర్ బయట అని చెప్పారనుకోండి, వాళ్ళని మనం రానియబోతుంది కదా. వాళ్ళు రేపు ఒక సంవత్సరం తర్వాత మన గురించి కానీ అంటే చెప్పి ఈ చర్చ్ వదులుకొని వేరే చర్చ్కి వెళ్ళి, అంటే ప్రాబ్లం ఉండేది ఎవరిలో? వాళ్ళలో, మనలో కదా పిల్లలు. అవునా? సో అందుకని కొంతమంది చూశారు కదా, ఎరుకలను అంటూ ఉంటారు కానీ ప్రాబ్లం నాది అనుకో. సో కాబట్టి తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. వేరొకరి మీద పాయింట్అవుట్ చేసి వేరొకరిని మనం బ్లేమ్ చేసేవాడు వాడు ధన్యులు కానీ కాదు. రైట్. మూడోది మనం ఏం నేర్చుకున్నాం? ధన్యులు బీదలను కటాక్షించువారు ధన్యులు. కష్టకాలంలో, శ్రమల కాలంలో యెహోవా వారిని తప్పించును. సో మూడో ధన్యత మనం ఏం నేర్చుకున్నాం? మనుష మనం బీదలకు సహాయము చేయాలి. మనమేదో పెద్ద ధనవంతులం అని కాదు, మనం ఉన్న దాంట్లోనే కదా పిల్లరా. బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. యేసుప్రభు అన్నాడు, మనకు 1000 రూపాయలు వస్తుంది, దాంట్లో 50 రూపాయలు ఇస్తాం. మనకు 500 వస్తుంది, దాని నుంచి ఒక 20 రూపీస్ ఇస్తాం. నాకే లేవని ఎప్పుడు అనుకుంటుంది కదా. అలా అనుకుంటే ఒకవేళ బై ఛాన్స్ ఆ నోటుతో మాకే లేవు అని అన్నాం అనుకోండి, నిజంగా ఆ స్థితి రావచ్చు. అందుకని ఎప్పుడు కానీ ఉంచుకొని కానీ లేవని, ఓకే, వస్తున్నా కానీ రావట్లేదని చెప్పి ఏదే కానీ ఫైనాన్స్ కానీ ఏది కానీ మనం చెప్పినట్టు బైబిల్లో రాయబడ్డది జీవమరణంలో 4వ వర్షం. మనం ఏదైతే ఒప్పుకుంటామో అలాగే జరుగుతాం. అందుకనే ఆ కట్టని మన రహస్యాలన్నీ చెప్పమని కాదు, కానీ ఏదైతే అబద్ధాలు చెప్పకుండా మనం ఉంటే చాలా మంచిది. బీదలను మనం కనికరించాలి. పాత నిబంధన కాలంలో ప్రభు అంటాడు కదా, మీరు పంట కోసిన తర్వాత ఆ ఇంటి యజమానులు చెప్తున్నాడు, మీరు పంట కోసిన తర్వాత కింద పడ్డారు గింజలు మీరు ఎరుకోవద్దు. ఎవరు వదలండి? అనాథలకు, బీదలకు, విధవరాండకు దావాటిని వదలండి. బీదలకు ఇచ్చువాడు ఎవరు? అప్పించువాడు యెహోవా. మనం ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేస్తున్నామంటే గుర్తుపెట్టుకున్నాము, మనం ఎవరికి అప్పిస్తున్నామంట? దేవునికి అర్పిస్తున్నామంట. వాళ్ళు చాలా కష్టంలో ఉంటారు, చాలా దీనస్థితిలో ఉండి ఒక 500 1000 రూపాయలు ఇచ్చాం, మళ్ళీ అడగవద్దు. అట్లా దేవుడు మనకి ఎంత తీసుకున్నాడో కదా. వదిలేద్దాం పాపం పోని వాళ్ళకి. ఇచ్చే గుణం ఎవరిదంట? దేవుడు కదా. దేవుడు ఆల్వేస్ ఆయన ఇచ్చే దేవుడు కదా. ఏం తీసుకున్నాడు? మా దగ్గర ఏం తీసుకున్నాడు ఆయన? మన దగ్గర నుంచి ఆయన తీసుకునేది మన స్థుతి ఆరాధన మాత్రమే కదా సునీత గారు. మనం ఇచ్చే కానుకలు దేవుడు తీసుకుంటాడా? అది మందిరంలో మెయింటెనెన్స్ గురించి వెళ్తుంది. పాస్టర్లు అక్కడ రెంటు, పాస్టర్ సేవకుల కుటుంబము పోషించబడాలంటే వ్యవసాయం చేయాలా? సంఘస్థులు కదా పిల్లలు. ఎందుకు? సంఘస్థులకు ఆ దేవుడి సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, లేఖనాన్ని బోధిస్తున్నాడు, మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. మనకంటూ ఒక సావాసం ఉంది. ఓకే, ఆ బైబిల్లో రాయబడింది, నేను మీకు ఆత్మీయంగా సాయం చేస్తున్నాను కాబట్టి మీరు నాకు లౌకికంగా ఆర్థికంగా సాయం చేయదని పౌలు అంటాడు. సో కాబట్టి మనం ఇచ్చేది ఎవరికి ఇస్తున్నామో దేవునికి కాదు. ఎవరికంట? దేవుని సేవకు, దేవుని సేవకు ఇస్తున్నాం. కాబట్టి నేను ఈ బ్రదర్కి ఇచ్చాను, ఈ సిస్టర్కి
ఇచ్చానని మనం అనుకోకూడదు. ఎవరికి ఇచ్చినట్టు మనము దేవుడి సేవకి ఇచ్చినట్టు కదా. అది రెండుకు, ఆ చీరలకు, వాటి కరెక్ట్కి, వాళ్ళ కుటుంబంకు, వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్తారు. కానీ మనం ఒకసారి కాంతి ఇచ్చిన తర్వాత ఏం చేసినావు కాంతి అని అడగొచ్చా పిల్లలు? అడగదు. ఒకసారి కాంతి డబ్బులు వేసిన తర్వాత దాన్ని లెక్క అడుగుతామా? అది బైబిల్ ప్రోగ్రామ్ కరెక్టేనా? కానీ కొన్ని చర్చెస్లో వాళ్ళు అడుగుతారు, పాస్టర్ ఏం చేసినావు నువ్వు మేము ఇచ్చిన కాంతి, బిల్డింగ్ కట్టిండి ఆయన ఇచ్చిన. సో కాబట్టి మూడవది ఎవరి దగ్గరంట? బీదలకు సాయం చేసేవాడు అంట. నాకు చెప్పండి, మనం ఏం నేర్చుకున్నాము? వెరీ గుడ్. ఎవరి దగ్గరంట? యెహోవాను ఆశ్రయించువాడు. ఇప్పుడు నా డబ్బు గురించి, నా ఆరోగ్యం గురించి, నా భార్య ఆరోగ్యం, నా పిల్లల ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ వివాహం, వాళ్ళ ఉద్యోగము, ఓకే, వీటన్నిటి మీద నేను మనుషుల మీద ఆధారపడను. మా బాస్ నాకేం చేయలేదు, మా ఓనర్ నాకేం చేయలేదు, నా ఇంటి ఓనర్ ఏం చేయలేదు, నా కంపెనీ నాకేం చేయలేదు అని మనం మనుషుల మీద ఆధారపడవచ్చా? ఆధారపడ్డాం అనుకోండి, సో దేవుడు సరే బాబా వాళ్ళ మీద ఆధారపడు, నన్ను మాత్రం ఆధారపడవద్దు దేవుడు బాగుంటుందా? సో మనం ఏం చేయాలా? దేవుడి మీద ఆశ్రయించిన నరుడు మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించగా మేలు కదా సిస్టర్. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించగా మేలు. రాజకీయ నాయకులను, లేకపోతే రాజులను, కేసీఆర్ని, జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడును, రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని, వీళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, దేవుడు వాక్యం ప్రకారం అది కరెక్ట్ కాదు. ఎవరి మీద ఆధారపడాలా? యెహోవాను ఆశ్రయించుకోవాలి. అంతేనా? ఐదవది మనం ఏం నేర్చుకున్నాం? దానిలో నీ ఆవరణంలో, నీ మందిరంలో సమయం గడుపువారు. ఎవరైతే దేవుని సన్నిధి నుంచి సమయం గడుపుతామో అది పాటల ద్వారా. మనం మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆకాష్ ఒకటి పాటలన్నా పాడుతుండాలా, ఒకటి వాక్యమన్నా వినాలా, ఒకటి దేవునికి థ్యాంక్స్ అని చెప్తుండాలా, ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలా. ఖాళీ కూర్చోకూడదు. లేకపోతే ఏదైనా క్లీనింగో లేకపోతే ఏదో వర్క్ చేస్తాను కదా, ఇది మనం అందరం కూర్చునే స్థలం కాబట్టి ఇది ఎవరిది? దేవుని ఆవరణ. మొదటిసారి చెప్పినారు కదా, రిచి, ముఖేష్ ఎప్పుడన్నా ఫోన్ వస్తే ఇక్కడ ఉంటే ఎక్కడున్నావు? చర్చ్లో ఉన్నామంటారు. వాళ్ళకి ఇది ఏంటంట? ఇది ఒక చర్చ్. అవును, మనం కూడిన ప్లేసే కదా చర్చ్ అంటే కదా. సో మనం కూడినప్పుడు మనం ఏం చేయాలంట? మనం సన్నిధి గురించి ఎక్కువ సమయం గడిపినప్పుడు అదే వాక్యంతో ఆశీర్వదించడం. అన్న ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో ఆమె సమయం పెట్టిందంట? 84 సంవత్సరాలు. అన్న కాదు, అన్న ANNA, లూకాసు సువార్త 2వ అధ్యాయం ఉంది కదా. 84 సంవత్సరాలు ఆమె దేవుని మందిరంలోనే ఉంటూ సేవ చేసుకుంటూ ఉపవాసాలతో అక్కడే గడిపిందంట. నాకు తెలిసి ఆమె చనిపోవడం కానీ అక్కడే చనిపోయి ఉండవచ్చు. ఆమె భర్త త్వరగా చనిపోయాడంట పాపం. చిన్న వయసులోనే భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంట? దేవుని సన్నిధిలోనే ఎక్కువ సమయం. మేబీ ఆమె వాలంటీర్గా సొంతంగా, ఎవరు చెప్పలేదు, ఆమెను ఊడవడమో, రోజుకోసారి ఊడవడమో, లేకపోతే కడగడమో, లేకపోతే క్లీన్ చేయడమో, దుఃఖం దింపడమో, లేకపోతే ఆ సేవకులకు ఆడెంత ప్రధాన యాజకుడికి అన్నం తినప్పుడు, లేకపోతే ఏ రకంగా సాయం చేయడమో, ఈ రకమైన సేవ అన్న 84 సంవత్సరాలు ఆమె మందిరంలోనే ఉంది కదలిచి. కాబట్టి ఆ కీర్తన 23వ అధ్యాయంలో ఏముంది? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. లాస్ట్ ఏముంది? చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఆ యొక్క దేవుని సేవకుడికి ఆశ ఏంటి తెలుసా? నేను ఎప్పుడు దేవుని మందిరంలో నివాసం చేయాలి. ఫర్ ఎవర్ ఐ షుడ్ స్పెండ్ మై టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. I should spend my time in the presence of God. సో ఐదోది మనం పోయినసారి నేర్చుకుంది ఏంటంటే ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం ఎవరైతే గడుపుతారో వాళ్ళంతా. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే కదా, మళ్ళా 94వ అధ్యాయం 12వ వచనం, Psalm 94:12 verse.
యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. ఎవరంట? దాన్ని. ఇప్పుడు ఈ రోజు ఎవరు ధన్యులంటే రెక్కి చదువు గట్టిగా. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ chastise okay, blessed is the man whom you chastise. Chastise అంటే శిక్షించువాడు. నువ్వు ఎవరినైతే శిక్షిస్తావో, నువ్వు ఎవరినైతే గద్దిస్తావో, నువ్వు ఎవరినైతే సరి చేస్తావో వాడు నీ వాక్యం ద్వారా. ఇప్పుడు దేవుడు ఊరిని గద్దించాడంట. దేని ద్వారా గద్దిస్తాడు? మళ్ళా చదవండి ఆ వాక్యం. దేని ద్వారా గద్దిస్తాడు? యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. దేన్ని బట్టి బోధిస్తాడు దేవుడు? ధర్మశాస్త్రమును బట్టి బోధిస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనం శిక్షిస్తాడంట. వాళ్ళంతా దాన్ని మనం చాలాసార్లు నేర్చుకున్నాం కదా. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని గర్భిస్తాడు? తను ప్రేమించేవాడిని. వెరీ దేవుడు ఎవరిని పడితే వాళ్ళని గర్తించడు, శిక్షించడు. ఇప్పుడు మనందరం మన పిల్లలను శిక్షిస్తాం, మన పిల్లలను గర్తిస్తాం. కారణం ఏంటంటే మన పిల్లలు మనమే ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను రిక్కిని గర్తించలేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆయన గర్తిస్తారు. ప్రిన్స్ని ఎవరు గర్తించరు, ఎందుకంటే ఆయన వాళ్ళ ప్రిన్స్కి తల్లిదండ్రులు మేము ఉన్నాం. రాయలమ్మ వాళ్ళ పిల్లల్ని గర్తిస్తారు, కీకలు గర్తిస్తాడు, వేరే వాళ్ళకు గర్తించరు. కారణం ఏంటంటే వాళ్ళకున్న ప్రేమ వేరొకలకు ఉండదు. సో దేవుడు ప్రేమించే వాళ్ళని గర్తిస్తాడంట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు 2 రకాలుగా మనలో ఆయన లెసన్ నేర్పిస్తాడంట. ఒకటి, మొదట ఆయన గర్దిస్తాడంట. చెప్పిన మాట గర్దించినప్పుడు వినలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. గాడ్ విల్ రిబ్యూక్. గర్దించినప్పుడు మనము జాగ్రత్త పడి మంచి మార్గం నడిస్తే ఓకే, లేకపోతే శిక్షిస్తాడంట. పనిష్మెంట్. ఒకళ్ళు చేతులు పైకెత్తు, గోడ కూర్చి, బయట పోయి గోకాలు స్కూల్ క్లాస్లో మనం చేసేవాళ్ళు జరుగుతుంది కదా, బెంచ్ మీద నిలబడు, చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడేంటి? శిక్షించదు. సో మనం దేవుడు ప్రియులను గుర్తుపెట్టుకోవాలా. దేవుడు తన వాక్యం ద్వారా మనం బోధిస్తాడు, తన వాక్యం ద్వారా మనల్ని గర్తిస్తాడు. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక్కోసారి మీరు నమ్ముతారో లేదు ప్రియుల, ఒక్కోసారి ఈ లేఖనాలు చదివి వాక్యం చెప్తున్నప్పుడు గర్తింపు బాధ ఉంటుందా లేదా? అది మీకేనా? నాకు కాదా? నాకైనా, నా భార్యకు, నా కూతురికి, నా కొడుకు, నా తల్లిదండ్రులకు, ఇది నాకు సపరేట్. మీ అందరికీ సపరేట్, నాకు మాత్రం స్పెషలా? కాదు. మీకు తెలుసో లేదు, బోధించే వారికి ఎన్ని శిక్ష ఎక్కువ? డబుల్ శిక్ష. ఒక వాక్యం ఉంది, విగ్రహాధన చేయొద్దని చెప్పి నువ్వు విగ్రహాధన చేస్తావా ఓ బోధకుడా అని ఎందుకు యాకోబు పత్రికలో. వ్యభిచరించొద్దని చెప్పి నువ్వు వ్యభిచారం చేస్తావా ఓ బోధకుడా. సో ఈ వాక్యము అందరికి చెప్పేవాళ్ళకు ప్లస్ వినేవాళ్ళందరికీ ప్రియులారా. దేవుడు పట్టి ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయన ఒక్కరితో మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడతారని ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడాడు. సో ఈ వాక్యము ప్రతి ఒక్కరు. సో కాబట్టి ఆయన ధర్మశాస్త్రమును బట్టి ఆయన శిక్షించువాడు, ఆయన బోధించువాడు. ఒక్కోసారి మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, ఏం చేయాలో అర్థంగా అప్పులు బాగా వస్తుంది, ఎడ్యుకేషన్ లేకపోతే ఏదో అప్పు ఇంటి ఏదో మనం ఎదుర్కోపోతాం. అలాంటి పరిస్థితుల్లో కదా బైబిల్లో రాయబడి కదా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి వాటి నుంచి మనం తప్పించే అవకాశంగా ఉంది. నీతిమంతులు కలుగు ఆపదలో అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని చూడండి. 34:19 కీర్తనలు 34:19 ఎవరినప్పుడు గట్టిగా చదవండి. కీర్తనల గ్రంథము 34
19వ వచనంలో ఏమని రాయబడేదంటే ప్రియులారా, నేను చదువుతాను వినండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. చాలా కష్టాలు వచ్చింది ప్రభు నమ్ముకున్న వాళ్ళకి అంటే అది వాక్యం మనకు దృఢీకరిస్తుంది, వాక్యం మనకు ప్రూవ్ చేస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు ప్రతాప్ ఏంటంట, ఒకటా రెండా, అనేకములు. కానీ వాటిని మొదటి వచ్చిన దాంట్లో రెండో వచ్చిన మనం పట్టుకోవాలి. ఏంటి? వాటన్నిటి నుండి యెహోవాకి విడిపించును, తప్పించును. హల్లెలూయా. సో దేనికోసం ప్రియులారా, దేవుడు ఒక్కోసారి మనం గద్దించి శిక్షించినప్పుడు ఆయన అదే సమయంలో ఆయన తప్పించే దేవుడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఓకే, ఇప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 చదువుకుందాం ప్రియులారా. అందరు చూడండి. 11:12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. మనం చూస్తున్నామా? నా కుమారుడా, నా కుమార్తె, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు ఏం చేయొద్దు, విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. మై సన్, do not neglect when father rebukes, when God chastises you. తర్వాత అన్నాడు, తండ్రి ప్రేమించే కుమారునే గద్దిస్తాడు. సో ఆ గద్దింపు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంట, విసుగవద్దు, ఇరిటేట్ కావద్దు. అంతే కదా? ఇరిటేట్ అయిపోయి దేవుడు ఉన్నావో లేదో ఓకే అని మనం ప్రియులారా ఏదైనా ఒక తీర్మానం తీసుకుని లేనిపోని మాటలు మాట్లాడామనుకోండి, అది దేవుడికి చాలా ఆయాసంగా ఉంటుంది, దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే దేవుడు తను ప్రేమించే వారిని గర్భిస్తాడు, ప్రేమించే వారిని శిక్షిస్తాడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ గర్భి వేరే రకం ఉంటుంది, ఏదో పరిస్థితుల ద్వారా రావచ్చు కదా, భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు కదా. పిల్లల కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు మనం గర్భిస్తాడంట. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎలా గర్తించాడంట, వాళ్ళ సందర్భాలను బట్టి దేవుడు గర్తించాడంట. సో ఇక్కడ రాయబడింది, గర్తించినప్పుడు నువ్వు విసుకోవద్దు, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇంకొక వాక్యంలో రాయబడింది, తండ్రి ఎవరినైతే ఏ తండ్రి ఎవరినైతే గర్తించడో ఆ కుమారుడు ఆయన సొంత కుమారుడు కాడు. అక్రమంగా పుట్టిన కుమారుడు అన్న మాటకు అర్థం వస్తుంది. సో తండ్రి ఒక వ్యక్తి ఒక కుమారుని గర్తిస్తున్నాడంటే ఆయన సొంత రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు అయితేనే గర్తిస్తాడు. లేకపోతే రక్తం పంచుకోకుండా పుట్టిన కుమారుని ఆ తండ్రి గర్తించలేడు, ఆ అధికారం ఆయనకు లేదు. సో దేవుడు మనల్ని అంత గర్తిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆయన మనకు సృష్టించాడు కదా. ఆయన సృష్టించడం కాదు, ఈ రోజు మనల్ని ఆయన బ్రతికించాడు. అంతేకాకుండా మనకు కావాల్సిన ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. నాకు ఒకసారి ఆశ్చర్యం అయిపోతుంది, ఈ హైదరాబాద్ సిటీలో ఈవినింగ్ అయ్యేటప్పుడు అల్వాల్లో ఎంతమంది పబ్లిక్, ఆ సికింద్రాబాద్కి వెళ్ళి చూడండి ఎంత పబ్లిక్, ఆ జాతరకి వెళ్ళి చూడండి ఎంత పబ్లిక్. వీళ్ళ ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతి ఒక్కరికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతి ఒక్కరికి నిధులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఎంత దేవుడు ఎంత గొప్పగా వారిని పోషిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరినీ దేవుడే సృష్టించాడు కాబట్టి. ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు, వాళ్ళకి శాలరీ, ఇంత డబ్బు, ఇన్ని వనరులు, ఇంత ఫుడ్,
ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రియులారా, దేవుడు సృష్టించాడు, ఆయన దేవుడే చూసుకుంటున్నాడు. సో కాబట్టి ఆయన అంటాడు ప్రియులారా, మరి ముఖ్యంగా మన విషయానికి వచ్చినప్పుడు, నా కుమారుడా నీ యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపులకు విసుగొద్దు. తండ్రి ఎవరైతే ప్రేమిస్తాడో ఆ కుమారుని గద్దిస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడు. వాళ్ళకే కొన్ని కష్టాలు ఎక్కువ, నీతిమంతులకే ఎక్కువ కష్టాలు, ప్రభు నమ్ముకున్న వారికే కష్టాలు ఎక్కువ. సో ఎవరు ధన్యులు అంటే యెహోవా చేత శిక్షింపబడ్డ వారు, యెహోవా చేత గద్దింపు నొందిన వారు ధన్యులంట. ఈ ప్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము ఈ ప్రియులకు రాసిన పత్రిక ఇక్కడ కానీ తండ్రి యొక్క శిక్షణ గురించి దేవుని సేవకుడు రాస్తున్నాడండి. 12వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నామండి, అందరూ గమనించండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకో, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగు. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలో మర్చితిరి. సో ప్రియులారా, మళ్ళా ఇదే వాక్యము మనం సామెతలు రాసిన చదివిన వాక్యము ఇక్కడ అపోస్తుడైన దేవుని సేవకుడు రిపీట్ చేస్తున్నాడు. నా కుమారుడా, తండ్రి శిక్షణను విసుగుతో తృణీకరించవద్దు, నువ్వు దాన్ని రిజెక్ట్ చేయొద్దు. కారణం ఏంటంటే తండ్రి తనకు ప్రేమించే కుమారుని గద్దిస్తున్నాడు. సో ప్రియులారా, ఈ గద్దింపులో మనం ఎన్నో లెసన్స్ నేర్చుకుంటాము. చాలా మంది స్కూల్స్లో కదా ప్రియులారా, చిన్నప్పుడు వాళ్ళ టీచర్స్ కొట్టినందుకు వాళ్ళు నేర్చుకున్నారు. నాకు బాగా గుర్తుంది, మా ఫ్రెండ్స్కి తెలుగు చాలా కష్టం ఉంటే మేము ఒక టీచర్ దగ్గర ఆమె స్కూల్ ట్యూషన్ కుదిరాను గోదావరిలో. ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మంచి మంచి వాళ్ళు, ఎంతో వద్దులైన ఒక సంవత్సరంలో తెలుగు నేర్చుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ని అక్కడ డ్రాప్ చేసిన. అక్కడ డ్రాప్ చేసే లోపల ఆ టీచరు నా ముందే ఆ పిల్లలు కొట్టింది ఒకసారి. నాకు బాధ అనిపించి బాధ తెచ్చాను. ఒకవేళ అక్కడ ఆమె శిక్షించినప్పుడు నేను సైలెంట్ ఉండి ఓకే సర్లే ఇవ్వండి మంచి గురించి గుర్తుకుంటే ఈరోజు ఎంతో మంచిగా తెలుగు చదువుతుంది. కాకపోతే ఆ ఉంటే ఇంకా ఎక్కువగానే చదివేది. ఇప్పుడు ఎసిక మన దగ్గరికి వచ్చేది కదా, ఆ ఎసిక కానీ అది వేసుకో, అక్కడ ట్యూషన్లు వేసుకో, ఆ పిల్లలు బాగా కొట్టి పెట్టేది అక్కడ టీచర్. ఇప్పుడు మంచిగా చదువుతుందా అట్లా. సో ఇక్కడ సో ఒకసారి కదా ఆ గద్దింపు, ఆ శిక్ష ఎవరి గురించి? మన మనిషి గురించి కదా, అవునా కదా. ఇప్పుడు మనం కొట్టినందుకు, ఇప్పుడు తిట్టినందుకు ఒక స్టేజ్లో మంచిగా ఉన్నతమైన స్థాయిలో మంచి ఉద్యోగాన్ని పొంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటే అప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటారంట. నాకు బాగా గుర్తుంది, మా టీచర్స్ అప్పుడప్పుడు మమ్మల్ని గద్దించేవారు, శిక్షించేవారు. ఈరోజు వాళ్ళు శిక్షించుకుంటే ఈరోజు నాకు చదువు వచ్చేది కాదు, ఈరోజు నేను సేవకుని అయ్యేవాడినా, మీకు దేవుని వాక్యాన్ని నేను చెప్పేవాడిని అనుకుంటారు. సో టీచర్స్ లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళు గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం డిసిప్లైన్ అయిపోతామంట, మనం కొన్ని నేర్చుకుంటామంట. అది ఇమీడియట్గా తెలియదు, మనకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుందంట. ఆ రోజు కొట్టినందుకే నేను తెలుగు నేర్చుకున్నాను, ఆయన శిక్షించినందుకే నేను లెక్కలు నేర్చుకున్నాను, ఈరోజు నేను బైబిల్ చదవగలుగుతున్నానంటే మా టీచర్ లేకపోతే మా పేరెంట్స్ వాళ్ళు నన్ను శిక్షించడానికి. అదే విధంగా యెహోవా దేవుడు పిల్లల మనం గద్దించి, మనం బోధించి, మన మంచి మార్గంలో నడుపుతాడంట. అందుకే మనం ఈ డిసిప్లిన్లో ఈరోజు ఉండగలిగాము. ఆమేన్. కాబట్టి ఆయన గద్దింపును మనం ధృవీకరించుకుంటాం పిల్లల, ఆయన శిక్షను మనం నిరాకరించుకుంటాం. యోబు గ్రంథం ఒకసారి తీసుకుందామా, 5వ అధ్యాయము 5:17. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5:17. ఇక్కడ యోబు ఒక మాట అంటాడు కదా, 5వ అధ్యాయం 17వ వచనంలో, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. యోబు అన్నిటికంటే
అన్నిటికంటే పాత పుస్తకం బైబిల్ ఏదైనా ఉందంటే యోగు గ్రంథం అంట ప్రియుల. మొట్టమొదట సిస్టర్ శ్రీలేఖ గారు బైబిల్లో రాసిన ఒక పుస్తకం ఏంటంటే యోగు గ్రంథం. నేను చాలాసార్లు నేను ఎవరు రాశారని కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది ప్రియుల. లాస్ట్ మొన్న ఒక డిక్షనరీలో చదివినప్పుడు యోగు గ్రంథం రాసింది మోసెస్ అంటండి. మోషే చాలా పురాతనమైన గ్రంథము. అండ్ యోగు కానీ చాలా పురాతనమైన యోగు, అబ్రహాము సమకాలీకులు అంటే ఒకే టైంలో జీవించిన వాళ్ళు. ఆయనకి కాంటాక్ట్ లేకపోవచ్చు, కానీ దే లివ్డ్ ఆల్మోస్ట్ ద సేమ్ పీరియడ్, సేమ్ శతాబ్దము, సేమ్ ఇయర్, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అంటే కదా. కాకపోతే ఆయనకి కాంటాక్ట్ లేదు. ఊజు యోగు ఉన్న పుట్టిన పేరు, ఊరి పేరు అంటే ఊజ్, యూజెడ్ ఊజ్. అబ్రహాము పుట్టి పెరిగిన ఊరి పేరు ఊజ్. ఇవి రెండు పక్క పక్కనే ఉండేయంట పిల్లల. ఇవన్నీ మెసొపటోమియా, ఈరోజు ఇరాక్ ఆ ప్రాంతంలో ఉన్నాయంట. ప్రాబ్లీ వాళ్ళు అదే ప్రాంతంలో పుట్టి పెరిగారు పిల్లల. సో ఈ యోగు గ్రంథము 5:17 ఏముందంటే ఇలా అంటాడు, దేవుడు గద్దించు మనుషుడు ఎవరంటండి? ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుడి శిక్షను ఏం చేయొద్దు, తృణీకరించవద్దు. సరే, కీర్తన గ్రంథంలో దావీదు రాశాడు, సామెతలలో సొలొమోను రాశాడు అని అనుకుంటే ఇక్కడ మోషే గారు రాస్తున్నాడు యోగు గ్రంథంలో. ఆ యోగు చెప్తున్నాడు ఏమని? యెహోవా గద్దించు నరుడు ధన్యుడు, యెహోవా శిక్షించే నరుడు ధన్యుడు. సో మన కుటుంబాలలో మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు మనము ఏదో జరిగిందన్నట్టుగా మనం బాధపడకుండా ఇది మన జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అని అనుకోవాలి. మనం అనుకునేది జరగకపోవచ్చు, ఒకసారి మనకు అది టీచింగ్గా ఉండొచ్చు, ఒక లెసన్ ఉండొచ్చు. అయితే నేను పెళ్ళైన కొత్తలో నేను ఒక 2-3 months లోపలే అమెరికాకి వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాను. ఆల్మోస్ట్ 660,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 నెలలు కష్టపడి వాళ్ళ దగ్గర మా అక్క దగ్గర వాళ్ళ దగ్గర 60,000 రూపాయలు తీసుకుని లాస్ట్కు చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్తే నన్ను చూసి వాళ్ళు సారీ మేము మీకు అమెరికా వీసా ఇవ్వమన్నారు. ఎంత బాధ అనిపించి ఒక నెల వరకు నాకు సరిగ్గా తిరిగి పోలేదు కదా. ఎప్పుడు పడుకున్న అదే ఆలోచన, నాకు అమెరికా రిజెక్ట్ అయిపోయింది. సో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా పిల్లలు పుట్టాడు, సన్ని పుట్టాడు, నా తర్వాత ఫ్రెండ్స్ పుట్టారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినట్టు వినడంతో పలాన్ని ఉంచుకోవడం కాదు. సో అందుకే చెప్తుంది కదా, దేవుడు కొన్నిసార్లు మనకు కొన్ని ఇవ్వడం వల్ల, కొన్ని ఇవ్వకపోవడం వల్ల అది ఒక లెసన్ కదా మనకు నేర్పిస్తాడు. ఆ రోజు వీళ్ళకి వెళ్ళిపోయింటే పోలేదు, మన ఇండియాకి వచ్చేవాడే లేదు. కానీ పిల్లలు దీన్ని బట్టి దేవుడు మనకు గద్దిస్తాడు, కొన్నిసార్లు కొన్ని శిక్షిస్తాడు, కొన్ని లెసన్స్ మనకు నేర్పిస్తాడు. మన బిజినెస్లో కొన్ని లాస్ రావచ్చు, మనం అనుకున్న ఉద్యోగం దొరకకపోవచ్చు, మనం అనుకున్నట్టు పాస్ కాకపోవచ్చు, మనం అనుకున్నట్టు మార్క్స్ రాకపోవచ్చు కదా, మనం అనుకున్నట్టు మనం ఇల్లు సంపాదించకపోవచ్చు. ఇవన్నీ ఒక లెసన్స్ అండి మనకు కదా. మేమందరం ఎప్పుడు అనుకుంటాం అల్వాల్కి వచ్చినప్పుడు. మేము 2002లో అల్వాల్కి వచ్చామండి. అప్పుడు 2000 గజం వినోద్, 2000 గజం. అప్పుడు గురించి ఎంత బాగుంటుంది ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు చూస్తే ఒక్క పైసలు చేసుకోవచ్చు. ఇప్పుడు పొందామనంటే కోట్ల పైసలు కదా. సో కానీ ఏదన్నా కానీ ఇంకా దేవుడు మనం ఇంకా బ్రతికించాడు, అదే సాగు కదా పిల్లలు. మనందరం మ్యాక్సిమం దేవదనం కుటుంబం, పీటర్ల కుటుంబంలో మనందరం అంటే అప్పుడు కొరింటి ఎంతో బాగుండేది అనుకుంటాం, అప్పుడప్పుడు బాధపడతాం. కానీ అది దేవుడి నిర్ణయమే. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో పిల్లల కీర్తనకారుడు అంటాడు యెహోవా శిక్షను తృణీకరించవద్దు, దాన్ని అంగీకరించువాడు ధన్యుడు. సామెతల్లో సొలొమోను అంటాడు, హీబ్రూలకు రాసిన గ్రంథంలో హీబ్రూకర్త అంటాడు, చివరికి యోగుగా అంటాడు పిల్లల యెహోవా శిక్షించు ధనుడు ధన్యుడు. ఇప్పుడు పిల్లల ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఎవరు అంటున్నారో చూద్దాం. 3:19 ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. అంటే వీళ్ళందరూ పిల్లల దేవుడి చేత ప్రేరేపింపబడి లైఫ్లో అనుభవించిన వాడు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు.
చాప్టర్ 3 అందరు తీసుకున్న తర్వాత నేను చదువుతానండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3:19. As many as are loved, I rebuke and chasten, therefore be jealous and repent. ఓకే, 3వ అధ్యాయం 19 వచనం తెలుగులో ఏముందని చెప్పి కదా. రైట్. నేను ప్రేమించు వారందరినీ గద్దించి, రెండవది శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందువు. అందరు వినండి కదా. నేను ప్రేమించే వారందరినీ, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు కాదు, సొలొమోను కాదు, యోబు కాదు, ఎవరంట? యేసుక్రీస్తు అంటాడు కదా, నేను ప్రేమించు వారందరినీ గద్దించి, తర్వాత మీరు చాలా వాక్యాలలో చూడండి, ఒక స్థలంలో గద్దింపు అంటాడు, ఒక స్థలంలో రెండో వచనంలో శిక్షింపు. ఇక్కడ ఒకే వచనంలో నేను గద్దించి శిక్షించుచున్నాను వాళ్ళంతా కనుక మీరేం చేయాలా? ఆసక్తి కలిగి పశ్చాత్తాపడి నా తట్టు తిరగండి. సో సేమ్ థింగ్ కదా, మన తండ్రి మన తల్లి వాళ్ళు గర్దించి మనల్ని శిక్షించినప్పుడు మనం ఏం చేయకూడదంట? విసుగు చెందకూడదంట, వాళ్ళ మీద మనము సనగకూడదంట, వాళ్ళ మీద మనం కంప్లైంట్ ఇవ్వకూడదంట, వాళ్ళకు తిరుగుబాటు చేసి మీ పని నువ్వు చూసుకొని మనం తల్లిదండ్రులు అనొచ్చా? సరికి అలాంటి వాళ్ళకు పాత నిబంధనలు ఏం శిక్ష? రాళ్లతో కొట్టి చంపేవాడు. నువ్వు కొడుకు, నువ్వు కూతురువి, నువ్వు లోకంలో పుట్టి వేస్ట్రా, నీ తల్లిగారు పుట్టి నీ తల్లి మీదకే నువ్వు వేస్తావా? నీ తల్లినే నువ్వు శిక్షిస్తావా? తల్లినే నువ్వు చెడ్డ మాటలు మాట్లాడతావు అని చెప్పి ఒక్కరికి మోస గురించి కంప్లైంట్ ఇవ్వాలి. మదర్ అంతే, మోస గారు ఇదిగో వీడు నన్ను ఇలా అన్నాడు, వీడు నా మీద చేయెత్తాడు, నన్ను ఇలా అన్నాడు అని మోసకి చెప్తే చాలు. మోస ఇంజనీర్గా వాళ్ళని పిలిపించి ఇశ్రాయేల్ పెద్దలందరూ పిలిపించిండు, వీడు ఇలా చేశాడు, ఇంకా దానికి క్షమాపణ లేదు. ఏం చేసేవాళ్ళంట? ఓకే, వాళ్ళు పిలిపించి అందరు దేంతో కొట్టేవారు? రాళ్ళతో కొట్టి తల, కళ్ళు, అన్ని పగిలిపోయి. సో కాబట్టి మన తల్లిదండ్రులు శిక్షించినప్పుడు వాళ్ళు ఏదైనా అందరూ ఏం చేయాలంట? యాక్సెప్ట్. ఎదురు మాట్లాడకూడదు. ఒక రోజు వస్తుంది ఆ ఇంకెళ్ళి అంత ఏడుస్తాం, బాధపడుతుంది. అప్పుడు ఎవరు సాయం చేయాలి? నేను కానీ సాయం చేయాలి. ట్రైన్ పోయిన తర్వాత టికెట్ తీసుకుంటే కదా అని, ట్రైన్ ఉన్నప్పుడే ఇంకా రావట్లేదు, ఇంకా వస్తుంది అన్నప్పుడు టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద కూడా సరిపోద్ది. ట్రైన్ పోయిన తర్వాత మనం టికెట్ తీసుకుంటే అలాగే ఒక్కసారి పరిస్థితులు దాటిపోయిన తర్వాత మనం ఎంత కష్టపడ్డారు ఏమి చేయాలి? తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడకూడదు కదా, వాళ్ళు గర్దించినప్పుడు, వాళ్ళు శిక్షించినప్పుడు వాళ్ళు మన 19 నెలలు కడుపులో పెట్టుకొని వాళ్ళు మోసి మన రక్తాన్ని పంచుకొని మనం పుట్టాం కాబట్టి వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు. సేమ్ థింగ్, తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడిన వాడు దేవుడికి కానీ ఎదురు మాట్లాడతాడు, వాక్యానికి లోబడడు. లోబడతారా? మానవ సేవే మనుషులకు చేస్తే ఎవరు తీసినట్టు? దేవుడు తీసినట్టు. తల్లిదండ్రులు గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? దేవుడిని గౌరవించినట్టు కదా. ఎప్పుడైనా తల్లిదండ్రులకు విరుద్ధంగా ఎదురు మాట్లాడితే అది మంచిది కాదు. యోబు లాస్ట్ వచ్చిన చదువుతున్నామండి. యోబు గ్రంథము 33:16. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యెహోవా గద్దించువారు, యెహోవా శిక్షించువారందరూ ధన్యులు. మనం బ్లెస్సింగ్ కావాలంటే దేవుడు మనం శిక్షించినప్పుడు, దేవుడు మనం గద్దించినప్పుడు విసుగు చెందకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి మనం చేసిన తప్పు ఏదో రిపెంట్ అయ్యి మళ్ళీ అలాంటి పని చేయకుండా ఉంటే మనం దాన్ని మళ్ళీ మనం సారీ చెప్పి మళ్ళీ అదే పని చేసామనుకోండి, అది మనకు మంచిది, ఆశీర్వాదం కాదు.
యోబు గ్రంథము 33 కదది 33 వర్స్ 16 అనుకుంటాను. సారీ, ఇది రాంగ్ వర్స్ రాస్తున్నాను. చివరి ద్వితీయోపదేశకాండం తీసుకున్నాను. ద్వితీయోపదేశకాండం 8:5. బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 8 వర్స్ 5. దేవుని ప్రియులక్కడ 8:5లో చదువుకుంటుంది. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలెను. బాగా అందరు గమనించండి, నేను తెలుగు చదువుతాను. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో, ఒక తండ్రి ఒక తల్లి కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఏం చేయాలా? ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలెను. ఒకడు తన పిల్లలను ఏ రకంగా శిక్షిస్తాడో దేవుడు కానీ తన పిల్లలను ఆ రకంగా శిక్షిస్తాడు. కాబట్టి విసుగు చెందొద్దు, దాన్ని ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయాలా, ఆయన మార్గంలో నడవాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి మీరు, మనం 6 ధన్యతలు నేర్చుకున్నాం. ఫస్ట్ ఎవరు ధన్యులు అంటే చెడు సహవాసం చేయకుండా ఆయనతో దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంతా ధన్యులు. రెండోది ఎవరు ధన్యులు? ఎవరైతే వాళ్ళ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం ఉంది, పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళంతా ధన్యులు. సమర్థించుకోకూడదు, నా తప్పు కాదు, ఆమె తప్పు, ఆయన తప్పు, ఆయన ఫస్ట్ సారీ చెప్పాలా, వాళ్ళకి బ్లెస్సింగ్ ఉండదు. మూడోది బీదలను ఆకర్షించు వారందరూ ధన్యులు. మనం అయినంత వరకు మన సర్కల్లో ఎవరు బీదలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? సాయం చేయాలి. మనం సాయం చేయాలనుకోండి, రేపు మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు దాని తర్వాత ప్రియులారా, 4వది ఎవరు ధన్యులంట? యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సో వి హావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అప్పుడు మనం ధన్యులు. నాకు ఆ బ్రదర్ సాయం చేయలేదు, ఈ సిస్టర్ సాయం చేయలేదు, మా బాస్ నాకు సాయం చేయలేదు, మా కంపెనీ నాకు సాయం చేయలేదు, మా చర్చ్ నాకు సాయం చేయలేదు. మనుషుల మీద ఆధారపడదు బాబు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు. 5వది మనం నేర్చుకున్నాము, నీ ఆవరణంలో ఎవరైతే ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడుపుతారో వాళ్ళంతా ధన్యులు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ ధన్యులు. హల్లెలూయా. అది మన ఇల్లు కావచ్చు, ఒక పెద్ద హాల్ కావచ్చు, కానీ మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సంవత్సరంలో గడిపితే ధన్యులు. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, యెహోవా ఎవరినైతే గద్దిస్తాడో, యెహోవా ఎవరినైతే ఆయన వాక్యం ద్వారా శిక్షిస్తాడో వాళ్ళంతా. అప్పుడు మనం ఏం చేయాలి? యెహోవా శిక్షించినప్పుడు తిరుగుబాటు చేయకూడదు. తక్షణమే పశ్చాత్తాపడి దేవునికి లోబడినప్పుడు మనం అందరము. ఆమేన్. వచ్చే వారం ఇంకొక ధన్యత మనం కలవచ్చుకుని ప్రారంభించాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, థ్యాంక్ యూ నాయన. తిరిగి మా అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చారు. ప్రతి వారం ఇంత మంచి సత్యాలను మీరు మాకు నేర్పిస్తూ, ఎన్నో రహస్యాలను, ఎన్నో మర్మాలను మీ వాక్యం ద్వారా మాకు మీరు నేర్పిస్తున్నందుకు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇదిగో ఈ సాయంకాల సమయంలో మీరు మాకు నేర్పించింది, యెహోవా శిక్షించు నరుడు, యెహోవా గద్దించే నరుడు ధన్యుడు. ఆయన ప్రేమించే వారిని మాత్రమే గద్దిస్తాడు,
దీన్ని బట్టి తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మమ్మల్ని గర్భిస్తున్నావు, నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు. మేము విసుగు చెందగా, మేము ఆయన తిరుగుబాటు చేయకుండా అయినంత వరకు పశ్చాత్తాపడి ఏ తప్పు చేసామో దాని గురించి క్షమాపణ అడిగి మేము ఆయన మా మార్గాలు సరిదిద్దుకొని ముందుకు లేకపోతే మాకు దయచేయండి. ఏ స్థితిలోనైనా మీరు మమ్మల్ని ప్రభావ శిక్షించిన మేము దాన్ని యాక్సెప్ట్ చేసే కృపలు ఇవ్వండి ప్రభు. ఇప్పుడు మమ్మల్ని గద్దించిన మీ వాక్యం ద్వారా ప్రభు, ఈ వాక్యం ద్వారా మీరు గద్దించినప్పుడు మీరు మాట్లాడుతున్నారు నాయన. కాబట్టి మేము మీ సేవకుల మీద కోప్పడకుండా, మీ మీద తిరుగుబాటు చేయకుండా అయినంత వరకు దేవుడి స్వరము, ఇది దేవుడి మాట, దేవుడు తన దాసు ద్వారా నాతో మాట్లాడాడని చెప్పి మేమందరం సంతోషంగా దాన్ని అంగీకరించుకుంటూ స్వీకరించుకుంటూ సాయం చేయండి. ఇదిగో ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ లో మేము కొద్ది కాలం నుంచి నైనా ఈ యొక్క సన్నిధిలో నేను కూడుతూ వచ్చాను ప్రభావ. ఇంకా రాబోయే దినాలని ఎక్కువ సమయం మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మాకు సాయం చేయండి. మా ఇతరుల రాజకీయాల గురించి వాటి గురించి వద్దు ప్రభావ. అయినంత వరకు మీ వాక్యాన్నే ధ్యానించుకుంటూ నాకు మా అందరికీ కృపనివ్వండి. తద్వారా నువ్వు పొందండి ప్రభావ. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి ప్రభావ. ఊరంతలుగా ఫలించండి. మంచి ఆరోగ్య ఆయుష్తో నింపండి. అంతవరకు మేమందరం మీ కొరకు జీవించడం మాకు సాయం. మా పిల్లలందరూ చక్కగా చదువుకున్నట్టు కృపను దయచేయండి. మా యవనస్తురాలు సరైన సమయంలో పెళ్లిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు సరైన సమయంలో దొరికి వాళ్ళు సెటిల్ అవుతుంది కృపను దయచేయండి. ఎవరెవరి కుటుంబాలలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి నిశ్చితమైన వారికి మీరు సాయం చేయండి. వారికి సాయం చేసి విడుదల దయచేయండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని మీరు పుట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల దయచేయండి. సంఘంలో మేమందరం ఆత్మీయ కృపను దయచేయండి ప్రభావం. మేము ఎప్పుడు కానీ నన్ను పడిపోకుండా స్థిరంగా పెట్టుకొని మాకు దయచేయండి. వచ్చిన వారిని దీవించండి. రాని వారు వచ్చేవారు ఆయన వచ్చి మీ సన్నిధిలో వాక్యాన్ని వినుటకు వారికి దయచేయమని, నీ ఆవరణంలో ఉండటకు వారికి అందరికీ అవకాశాన్ని కలిగించమని, తిరిగి అందరు వ్యక్తులుగా వారి గృహాలకు క్షేమంగా చేరటకు సాయించండి. వచ్చే ఆదివారం నాడు మేమందరం కూడి గణపతులకు సాయించమని, 7 నెలలు మమ్మల్ని కాపుడు 8 నెలల ఆగస్టు మాసంలో మొదటి రోజు నీ సన్నిధి నుంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభావ. అలాగే ఎల్లప్పుడూ 31 రోజు, నెలకు 30 రోజులు నీ సన్నిధిలో కూర్చునే అవకాశాన్ని మాకు అందరికీ దయచేయమని, మాకు మందిరంలో స్థలము నాకు ఇష్టమైన దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొద్దిగా లేట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. సో గాడ్ విల్లింగ్ we will meet next Sunday, coming Sunday for morning church service. స్నాక్స్ ఉన్నాయి, దయచేసి అందరూ కూర్చోనట్లయితే